బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కోర్టు నుంచి ఊరట లభించింది. రాజాసింగ్పై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 5 కేసులను నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. రాజాసింగ్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించారనే ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. గత ఎన్నికల సందర్భంగా రాజాసింగ్ విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలతో మంగల్హాట్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మరో కేసు నమోదు చేసింది. 2024లో శ్రీరామనవమి ర్యాలీకి సంబంధించి రాజాసింగ్పై మంగల్హాట్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, షాహీనాయత్ గంజ్లో మరో కేసు నమోదైంది. ఈ సమయంలో సరైన అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించారని, ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని రాజాసింగ్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి నాంపల్లిలో ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. కోర్టు విచారణ సందర్భంగా రాజాసింగ్ తరపున కరుణాసాగర్, పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రాజాసింగ్ న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. మొత్తం 5 కేసులను కొట్టివేస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది.